వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. మన గేట్ గురు సిరీస్ ఏదైతే స్టార్ట్ చేసామో గేట్ గురు బై నెక్స్ట్ లెవెల్ సిరీస్ లో ప్రతి సబ్జెక్ట్ కి ఆ సబ్జెక్ట్ లో ఎక్కువ ఎక్స్పీరియన్స్, డికేడ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి ఆ సబ్జెక్ట్ కి ఎవ్రీ సింగిల్ సబ్జెక్ట్ కి స్ట్రాటజీ గురించి డిస్కస్ చేస్తాం. దాని మీద మనం ఆల్రెడీ ఈఎంఎఫ్టి మీద వీడియో చేస్తాం, మన ఛానల్లో ఆల్రెడీ పంపించాం కదా. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి టాప్ సబ్జెక్ట్ ఆర్ కోర్ సబ్జెక్ట్, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏదంటే మెషిన్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్. సో ఎలక్ట్రికల్ మెషిన్స్ కి ఒక లెజెండరీ ఫ్యాకల్టీ మనతో ఉన్నారు. ఎలక్ట్రికల్ మెషిన్స్ లో 15 years ఎక్స్పీరియన్స్ గా ఆల్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ ఆఫ్లైన్ లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో అన్ అకాడమీ, గేట్ అకాడమీ, సార్ నేను కలిసి ఇంజనీర్ సర్కిల్స్ లో వర్క్ చేసాం, గేట్ ఫార్మ్ లో సార్ వర్క్ చేశారు. ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో వర్క్ చేసిన భాను ప్రకాష్ సార్ మనతో ఉన్నారు. భాను ప్రకాష్ సార్ డిడ్ హిస్ ఎంటెక్ ఫ్రమ్ ఎన్ఐటికే అండ్ హీస్ హ్యావింగ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ స్పెసిఫికల్లీ ఈ 15 years లో నాకు తెలిసి మెషిన్ సబ్జెక్ట్ ఒక ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చెప్పుంటారు, అంటే ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ. సో ఇన్ని సార్లు చెప్పిన తర్వాత ఆ సబ్జెక్ట్ లో స్టూడెంట్ ఫేసే డిఫికల్టీస్ కానీ, ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి కానీ, వీటన్నిటి మీద సార్ కి చాలా అవగాహన ఉంటుంది. సో సార్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని మీ గేట్ ప్రిపరేషన్ కి బాగా హెల్ప్ అయ్యేలాగా ప్రతి క్వశ్చన్ నేను ఫ్రేమ్ చేశాను. ఆ క్వశ్చన్స్ అడుగుతాను. సో వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ విల్ బి గెటింగ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ లైక్ దిస్. అండ్ ఆల్సో లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సార్ భాను సార్, వెల్కమ్ టు ద సెషన్. సార్ చాలా రోజుల తర్వాత మనం కలిసాం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ ఇంటరాక్ట్ విత్ యూ. సో ఈ విధంగా మన తెలుగు వాళ్ళందరం కలవడం అండ్ తెలుగు స్టూడెంట్స్ కి, తెలుగు కమ్యూనిటీకి హెల్ప్ అయ్యేలాగా మనం డిస్కస్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. Hello, sir. Hello, viewers. Thank you very much, sir. Thanks for good introduction for me. ఆహ్, ఎలక్ట్రికల్ మిషన్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ జేయాలి అనుకున్నప్పుడు, మొదటగా దాని సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది? గేట్ తర్వాత మిగతా ఎగ్జామ్స్‌కు ఎలక్ట్రికల్ మిషన్స్ ఏ విధంగా చదవాలి? అండ్ అదే విధంగా సబ్జెక్ట్ నుంచి అంటే ఏ సబ్జెక్ట్ చదివితే మనం ఎలక్ట్రికల్ మిషన్‌ని మంచిగా పికప్ జేయొచ్చు. సో, దాని యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఒక 3 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ సార్ ఎలక్ట్రికల్ మిషన్‌కి సంబంధించి. ఒక తప్పకుండా సార్. సబ్జెక్టు ఆహ్, సపోజ్ ఎలక్ట్రికల్ మిషన్ చదివే కన్నా ముందు కొన్ని సబ్జెక్ట్స్ మనం ఫండమెంటల్స్ చదవాలి. చదివిన తర్వాత నువ్వు ఎలక్ట్రికల్ మిషన్‌కొచ్చినట్లయితే, ఆ సబ్జెక్ట్‌ను అనలిటికల్ థింకింగ్ గానీ, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ గానీ, అవన్నిటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం. సో, ఏ ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటే అంటే ఒకవేళ ఎలక్ట్రికల్ మిషన్ చదవాలనుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్‌ని ముందుగా చదవాలనే పాయింట్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. తప్పకుండా సార్. అండ్ ఆ పాయింట్ ఒక్క ఏందంటే నిమిషం సార్, సారీ టు ఇంటరప్ట్ యూ. సో అంటే స్టూడెంట్స్ కి చిన్న క్లారిటీ కోసం, సో ఏ సబ్జెక్ట్ కైనా సరే ఒక ప్రీ రిక్విజిట్ సబ్జెక్ట్ ఉంటుంది. కమ్యూనికేషన్ కి వచ్చి సిగ్నల్స్, అలాగే అనలాగ్ సర్క్యూట్స్ కి వచ్చి నెట్వర్క్ అనాలిసిస్. అలాగే ఇప్పుడు సార్ ఏం చెప్దాం అనుకుంటున్నారంటే మెషిన్స్ అంటే కోర్స్. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ గా ఏ సబ్జెక్ట్ తో పడితే ఆ సబ్జెక్ట్ తో మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకూడదు. డైరెక్ట్ గా కమ్యూనికేషన్ తో ఈసీ గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం అనుకోండి, మన దగ్గర సిగ్నల్స్ బేసిక్స్ లేవు అనుకోండి, అర్థం కాదు. అలా ఇప్పుడు సార్ ఏం చెప్తున్నారంటే మెషిన్స్ కి ఫస్ట్ ప్రీ రిక్విజిట్ నుంచి స్టార్ట్ చేస్తారు. చివరిగా వచ్చేసరికి అందులో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్, అసలు దీనికోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎన్ని అవర్స్ పెట్టాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్ని చెప్తారు సార్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, సో సార్ ఇస్ విల్ బి క్లియరింగ్ అవుట్. సార్ ప్రీ రిక్విజిట్ చెప్పండి సార్. యెస్. ఎలక్ట్రికల్ మిషన్స్ సబ్జెక్ట్ చదవాలనుకున్నప్పుడు గేట్ పాయింట్ ఆఫ్‌లో గాని, ఏదైనా కంప్యూటర్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, మొదటగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ సంబంధించిన లాస్ చదవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ లెన్స్ లా గాని, ఫారడేస్ లాస్ గాని, తర్వాత ఆంపియర్స్ లా. సో, మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ పైన కొంత అవగాహన ఉంటే, ఏదైనా కాన్సెప్ట్ ఎలక్ట్రికల్ మిషన్‌లో ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకవేళ నువ్వు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ లేకుండా నువ్వు ఎలక్ట్రికల్ మిషన్ చదివినా, నీ కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా ఉండదు. సో, ఎలక్ట్రికల్ మిషన్ సబ్జెక్ట్‌లో క్వెషన్ సాల్వ్ చేయాలంటే, నీకు ఓన్లీ ప్రాబ్లమ్ ఫార్ములా ప్రకారం నువ్వు సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తది. కానీ అది నువ్వు గేట్ పాయింట్ ఆఫ్‌లో సాల్వ్ చేసేంత ఈజీ కాదు అని. ఓకే. ఒకవేళ నీకు కాన్సెప్ట్ క్లియర్ ఉన్నదంటే, ఒక జనరల్‌గా స్టూడెంట్ ఏం థింక్ చేస్తాడు, ఒకవేళ రైట్ ఆన్సర్‌కు దానికి రీజన్ తెలుస్తది. కానీ నువ్వు గేట్ పాయింట్ ఆఫ్‌లో నువ్వు నేర్చుకోవాలి సబ్జెక్ట్ అనుకున్నప్పుడు, గేట్‌లో ర్యాంక్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు, నువ్వు ఆప్షన్ 4 ఆప్షన్‌లో ఉంటే, 4 రైట్ ఆన్సర్‌కు రీజన్ ఎవరైనా నువ్వు తెలుసుకుంటారు. అందరు స్టూడెంట్ చేసే పని అదే. కానీ రాంగ్ ఆన్సర్ కూడా ఎందుకు రాంగ్ అనేది నువ్వు చెప్పగలగాల. అప్పుడు చెప్పాలి అన్నప్పుడు నీకు ఫండమెంటల్ పైన చాలా స్ట్రాంగ్ కాన్సెప్ట్ ఉండాలి.
అదొక సబ్జెక్ట్. దాంట్లో మెయిన్‌గా లెన్స్‌లా ఉన్నది. సపోజ్ ఎవరికైనా స్టేట్మెంట్స్ తెలుస్తది. స్టేట్మెంట్స్ మనం స్కూల్‌లో గాని, ఇంటర్మీడియేట్‌లో గాని చదువుతాము. కానీ ఆ స్టేట్మెంట్ నువ్వు ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్‌కి ఏ విధంగా యూజ్ అయితది? ఎక్కడ అప్లై చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పారడేస్ లాసే ఉన్నాయనుకోండి. అది నువ్వు జనరేటర్‌లో ఎక్కడ వాడతాం? దాని యొక్క అప్లికేషన్ ఏంటి? తర్వాత ఫ్లేమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఇలాంటి లాస్ గురించి చాలా వివరంగా ఫస్ట్ నేర్చుకోవాలి. తర్వాత లాస్ నేర్చుకున్న తర్వాత నీకు మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ పైన కొంచెం ఆ కాన్సెప్ట్ చాలా క్లియర్‌గా ఉండాలి. అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ వచ్చిన తర్వాత నువ్వు మూడవ ప్రీ రిక్వెస్ట్ సబ్జెక్ట్ తీసుకుంటే నెట్వర్క్ థియరీ రావాలి. సో, ఈ 3 సబ్జెక్ట్స్ పైన నీకు ఒక కంప్లీట్ ఒక నాలెడ్జ్ ఉందనుకోండి. నువ్వు ఎలక్ట్రికల్ మిషన్ అంత డిఫికల్ట్ అనేది కాదు. నువ్వు ఎలాంటి క్వెషన్ వచ్చినా గూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సార్. ఓకే సార్. ఎక్సలెంట్. అంటే సార్ నెట్వర్క్ అనాలిసిస్ అంటే మనం గేట్‌లో ఆల్రెడీ చెప్తాం. ఈ లెన్స్ లా, ఫారడేస్ లా ఇవన్నీ వాళ్ళకి బేసిక్ అంటే జస్ట్ డెఫినిషన్ వరకు తెలుస్తది. విత్ రెస్పెక్ట్ టు మెషిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలంటే మీరు మన మెషిన్స్ కోర్స్ చెప్పినప్పుడు ఇంట్రడక్షన్ లో ఇవన్నీ చెప్తారా సార్? లేదా ఇవన్నీ ఏదైనా పర్టిక్యులర్ బుక్ నుంచి కానీ ఏదైనా సబ్జెక్ట్ నుంచి కానీ నేర్చుకుంటే బాగుంటుంది అంటారా సార్? మీ సజెషన్ ఏంటి సపోజ్? యాక్చువల్లీ మనం ఎలక్ట్రికల్ మిషన్ నేను టేకప్ చేసేటప్పుడు సార్, జనరల్‌గా మీకు నెట్వర్క్స్ గాని, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ గాని, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మీరు చదివినా గూడా అన్ని లాస్ అవి ఎక్కడ యూజ్ అయితాయి? మెషిన్స్‌లో ఏ విధంగా యూజ్ అయితాయనే పాయింట్ పైన నుంచి స్టార్ట్ చేస్తాం మేము. సపోజ్ మాక్సిమం పవర్ ట్రాన్స్‌ఫర్ థీరమే ఉంది అనుకోండి. అది మెషిన్స్‌లో మేము ఎక్కడ యూజ్ చేస్తాం? ఆ థీరమ్ అప్లికేషన్స్, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ నెట్వర్క్ థియరీలో డిఫరెంట్‌గా ఉంటది. కానీ ఆ థీరమ్ ఇక్కడ మెషిన్స్‌కొచ్చే వరకు దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం అనేది పాయింట్ నుంచి స్టార్ట్ చేసి, మాగ్నెటిక్ సర్క్యూట్స్ గూడా అదే విధంగా లాస్ గురించి గూడా స్టార్టింగ్ ఈ బేసిక్స్ అన్నీ కవర్ చేస్తాం. అంటే ప్రతి మెషిన్‌కి నేను చెప్పాల్సిందేందంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మర్స్ అని, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డీసీ మెషిన్ అని, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇండక్షన్ మెషిన్ అని, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సింక్రోనస్ మెషిన్ అని. సో, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఇండివిడ్యువల్‌గా డిస్కస్ చేయడం ఒక పార్ట్. తర్వాత ఎలక్ట్రికల్ మెషిన్ టేకప్ చేయడం ఫస్టే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెషిన్ అనేది ఒకటి. అంటే ఫస్ట్ కంప్లీట్‌గా ఎలక్ట్రికల్ మెషిన్ యొక్క బేసిక్ కాన్సెప్ట్, తర్వాత ఇండివిడ్యువల్ మెషిన్స్‌కెళ్ళినప్పుడు వాటి యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేస్తాం. సో, అలా స్టార్ట్ చేసినప్పుడే ఆ మెషిన్స్‌లో నేర్చుకునే విద్యార్థికి మనం ఒక క్రియేట్ అనేది ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. అది లేకుండా చెప్తే ఏమవుతుందంటే, కొంత మేరకు అర్థమైనా గూడా ఆ సబ్జెక్ట్‌ని ఎంజాయ్ చేసి నేర్చుకునేంత ఉండదు. సో, దాన్ని నేర్చుకునేటప్పుడు ఒకసారి ఇవన్నీ తెలుసుకొని నేర్చుకుంటే ఆ మెషిన్ మళ్ళొకసారి మర్చిపోయే ఛాన్స్ అయితే ఉండదు. సో, అంత ఇంట్రెస్ట్ ఏర్పడతది స్టూడెంట్స్‌కు. అది మార్క్స్ కోసమే చదవడం గాదు జనరల్‌గా అయితే. నువ్వు ఒక ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా ఒక రేపేదైనా కంపెనీలో పని జేయాలన్నా గూడా ఈ మెషిన్స్ పైన నీకు కరెక్ట్‌గా పట్టు ఉండాలి. అప్పుడు నువ్వు ఆ కంపెనీలో గూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా ఆహ్, వర్క్ చేయగలవు. ఓకే సార్. సార్ సపోజ్ ఇప్పుడు మెషిన్స్ ఈ ఎలక్ట్రికల్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే సార్, మిగతా ఈసీ వాళ్ళతో పోల్చినా, కంప్యూటర్ సైన్స్ వాళ్ళతో పోల్చినా, డేటా సైన్స్ వాళ్ళతో పోల్చినా, ఎలక్ట్రికల్ సిలబస్ చాలా హ్యూజ్ సార్. అంటే ఇది ఎలా జస్టిఫై చేయాలో నాకు తెలీదు గానీ, అందరికీ ఒకటే సిలబస్ ఉండకపోవచ్చు. కానీ అందరికీ ఒకే సైజ్ ఆఫ్ సిలబస్ అయితే ఉండాలి. కానీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మెషిన్ సిలబస్ చూస్తే వీళ్ళ కోర్ సిలబస్ ఒక్కటే చూస్తే మిగతా వాళ్ళ సిలబస్‌తో ఈక్వల్‌గా మిగతా వాళ్ళ టోటల్ సిలబస్‌తో ఈక్వల్‌గా ఉంటుంది సార్. ఈ మెషిన్స్ కానీ, పవర్ సిస్టమ్స్ కానీ, పవర్ ఎలక్ట్రానిక్స్, మెజర్మెంట్స్ ఓకే. ఈ 4 సబ్జెక్ట్స్ కలిపి వాళ్ళకి ఎన్ని అవర్స్ అయితే ఎఫర్ట్ పెట్టాలో, మిగతా ఈసీ వాళ్ళు ఆ టైంలో ఒక 7-8 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేస్తారు. సో, ఇప్పుడు మెషిన్స్‌కొచ్చి వీళ్ళు స్టూడెంట్ 0 నుంచి స్టార్ట్ చేస్తే అసలు ఎన్ని అవర్స్ దీనికోసం స్పెండ్ చేయాలి సార్? రైట్ ఫ్రమ్ ఆ! స్టడీ అండ్ ప్రాక్టీస్ జీరో టుగెదర్ 2 నుంచి కలిపి. స్టార్ట్ జేయాలి అన్నప్పుడు సార్, ఇప్పుడు ఆ! సపోజ్ ఎలక్ట్రికల్ మెషిన్‌లో 4 పార్ట్స్ ఉంటాయి. అవును సార్. మొదటి పార్ట్‌గా ట్రాన్స్‌ఫార్మర్స్, తర్వాత హ్మ్. డీసీ మెషిన్, హ్మ్. సింక్రోనస్ మెషిన్ అండ్ ఇండక్షన్ మెషిన్. ఇలా 4 ఓకే సార్. పార్ట్స్ ఉంటాయి. హ్మ్. సో, మనం ఒక్కొక్క పార్ట్ నుంచి 35-40 అవర్స్ మనం టేకప్ జేస్తే, మనం అన్ని సబ్జెక్ట్స్, అన్ని కాన్సెప్ట్ ఈజీగా క్లియర్ మనం చెప్పొచ్చు. అదే విధంగా ఏ నాలెడ్జ్ లేకపోయినా మెషిన్స్ నేర్చుకోవాలి అనంటే ఒక అప్రాక్సిమేట్‌గా ఒక పార్ట్‌కి ఒక 40 అవర్స్ ఎనఫ్. మరీ ఓకే సార్. 50, 60 అవర్స్ అయినా గూడా అది ఎక్కువగా అయితది. తర్వాత అంతగా లాగ్ జేయనవసరం లేదు. ఒక అవును. 40 అవర్స్‌కి ఒక పార్ట్ చెప్తే, తర్వాత చెప్పడానికైనా స్టూడెంట్స్‌కైనా ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే. నువ్వెంత సో బేసిక్స్ లేకపోయినా గూడా 40 అవర్స్‌లో ఆ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు సార్. ఓకే సార్.
సో ఒక 150, 160 అవర్స్ మెషిన్స్ నేర్చుకోవడానికి పెట్టాలి. ఇంకా ప్రాక్టీస్ అంటారా? మీరు పీవైక్యూస్ చేయాలి, రివిజన్ చేయాలి. అది అకార్డింగ్ ఫర్ ఎవ్రీ హ్మ్. సబ్జెక్ట్‌కి ఉండేది. సార్ మరి ఆ! ఇంకొక అంటే క్వెషన్ అంటే చెప్పండి సార్. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ నువ్వు క్లాస్ రూమ్‌లో సార్ ఒకవేళ 140-150 అవర్స్ అయినప్పుడు అది నువ్వు ఓన్లీ క్లాస్ రూమ్ ఫస్ట్ నేర్చుకోవడానికి మాత్రమే. హ్మ్. నువ్వు ఒకవేళ రివిజన్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ అన్ని అవర్స్ ఏం చదవనవసరం లేదు. దాంట్లో అవసరం ఒక లేదు. 50% లేదా 40% నువ్వు రివిజన్ చేసినా నువ్వు సబ్జెక్ట్ మళ్ళీ కంటిన్యూయస్‌గా 1, 2, 3 టైమ్స్ రివిజన్ చేస్తే నీకు ఈజీ అది. ఇంకొక పాయింట్ మీరు అడిగిన దానికి సార్ ఇంత సిలబస్ ఉంటది. తర్వాత దీన్ని ఎలా కవర్ చేయాలి అనంటే ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉంటావో, ఫండమెంటల్‌లో నువ్వు స్ట్రాంగ్‌గా ఉన్నావనుకోండి, నువ్వు సిలబస్ ఎక్కువున్నా గూడా నువ్వు ఈజీగానే టేకప్ చేయొచ్చు. కానీ నీకు ఎప్పుడు అది లెంతీ అనిపిస్తది. నువ్వు ఒకవేళ బేసిక్స్ లేకుండా ఈ ఎలక్ట్రికల్ మిషన్ గాని, పవర్ సిస్టమ్ గాని, పవర్ ఎలక్ట్రానిక్స్ గాని చదివితే చాలా లెంతీ సిలబస్ అనిపిస్తది. కానీ నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా బేసిక్‌గా ఉంటే మీకు కంపేర్ టు అదర్ బ్రాంచెస్ ఎక్కువున్నా కొంత మేరకు అది పెద్ద నీకు ఎఫెక్ట్ అనిపియదు. నువ్వు ఎందుకంటే ఎక్కువగా ఫండమెంటల్స్ పైన క్వెషన్స్ ఎక్కువగా అడుగుతాడు. సో, దానిపైన ఎక్కువ చూసుకోవాలి. ఓకే. సార్ ఇప్పుడు ఇంకొకటేంటంటే మనకి ఈ పవర్ సిస్టమ్స్ ఇవన్నీ బీటెక్‌లో వీళ్ళకి ఒక 4 పార్ట్స్ అనేవి ఒక్కొక్క ఇయర్‌లో ఒక్కొక్క పార్ట్ అంటూ వస్తా ఉంటుంది కదా సార్. జనరేషన్ ఒక అవును. పార్ట్‌లో, ట్రాన్స్‌మిషన్ ఒక ఇయర్‌లో అలా చదువుతా ఉంటారు ఒక్కొక్క సెమిస్టర్‌లో. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇంత సిలబస్ కవర్ చేయాలంటే వీళ్ళు ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సెకండ్, థర్డ్ ఇయర్‌లో ఉండగానే స్టార్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు వీళ్ళు హ్మ్. ఇంత సిలబస్ వాళ్ళు కాలేజ్‌లో చదివినా చదవకపోయినా ఇక్కడికొచ్చి అంటే వీళ్ళు సెకండ్ ఇయర్‌లో వచ్చి మెషిన్స్ క్లాస్‌లో కూర్చుంటే మీరు చెప్పిన బేసిక్స్ హ్మ్. నెట్వర్క్స్ నేర్చుకునో నెట్వర్క్స్ మన దగ్గర నేర్చుకున్న తర్వాత వచ్చి కూర్చుంటే మెషిన్స్ అర్థమవుతుందా సార్ కాలేజ్‌తో సంబంధం లేకుండా? కాలేజ్‌తో సంబంధం లేకుండా మెషిన్స్ క్లాస్ అర్థమవుతుంది సార్. హ్మ్. ఇంకొకటేందంటే నువ్వు ఫైనల్ ఇయర్‌లో ప్రిపేర్ అవ్వడం కన్నా నీ ప్రిపరేషన్ ఎప్పుడు గూడా సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ జేయాలి. హ్మ్. సెమిస్టర్ వైస్‌గా ఫస్ట్ సెమిస్టర్‌లోనే ఒక సబ్జెక్ట్ ఉంటది. ఒక పార్ట్ ఆఫ్ మిషన్ ఉంటది. ఒక పార్ట్ ఆఫ్ పవర్ సిస్టమ్ ఉంటది. సో, తర్వాత సెకండ్ సెమిస్టర్‌లో గూడా సేమ్ 2, 2లో గూడా సేమ్ ఒక పార్ట్ మిషన్స్, ఒక పార్ట్ పవర్ సిస్టమ్ ఉంటది. అంటే నువ్వు సెమిస్టర్ వైస్‌గా చదివినావనుకోండి, ఇక్కడ మనం కోచింగ్ తీసుకొని చదివినా గూడా నువ్వు సెమిస్టర్‌కి యూజ్ అయితుంది. అదే విధంగా గేట్ ప్రిపరేషన్ గూడా యూజ్ అవుతుంది. సో, అలా మామూలుగా జనరల్‌గా స్టూడెంట్స్ ఏం థింక్ చేస్తారు, మేము సెమిస్టర్‌లో చదివిన తర్వాత గేట్ కోచింగ్ తీసుకుంటే అర్థమైతదనేది అవును. ఒక కొంతమంది స్టూడెంట్స్ అనుకునేది. అవును. యాక్చువల్లీ ర్యాంకర్స్ ఏం చేస్తుర్రంటే, స్టార్టింగే గేట్ కోచింగ్ తీసుకొని, హ్మ్. అంటే గేట్ 2-1 నుంచి స్టార్ట్ చేస్తే, ఆ గేట్ కోచింగ్‌లోనే వాళ్ళకు సెమిస్టర్ కవర్ అయితది. హ్మ్. అంతే తప్ప సెమిస్టర్ నేర్చుకుంటేనే గేట్ మనం ర్యాంక్ కొట్టొచ్చు అని గాదు. నువ్వు గేట్‌కు ప్రిపేర్ అయితే సెమిస్టర్ చాలా ఈజీ ఉంటది అంతే. నైస్. కరెక్ట్. హ్మ్. సో, మీరు సార్ చెప్పినట్టు మీరు కాలేజ్ సెకండ్, థర్డ్ ఇయర్‌లోనే ఈ ప్రిపరేషన్ ఏదైతే ఉందో స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇది మీకు సెమిస్టర్‌కి కూడా హెల్ప్ అవుతుంది. మన సెమిస్టర్‌లో చదివిన తర్వాత గేట్‌కి స్టార్ట్ చేద్దామని మాత్రం ఎప్పుడు అనుకోకండి. అక్కడ మీ సెమిస్టర్ కంటే మీరు అహెడ్ ఉండాలి. మీకది మేబీ +2లో మీరు జేఈఈ అది చదువుతున్నప్పుడు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది కదా! నెక్స్ట్ ఇయర్ ముందే చదివేస్తారు. అదే విధంగా ఇక్కడ కూడా ఆ స్ట్రాటజీ మీకు వర్కౌట్ అవుతుంది. ఈ గేట్ ప్రిపరేషన్‌లో కూడా ఖచ్చితంగా. సరే ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే సార్ వెయిటేజ్‌కొచ్చేసరికి గేట్‌లో వెయిటేజ్ అనేది ప్రిడిక్ట్ చేయలేము. ఒకే ఇయర్‌లో లాస్ట్ ఇయర్ మన ఎగ్జాంపుల్‌కి నెట్వర్క్ నుంచి 8 క్వెషన్స్ ఇచ్చారు సార్. అలా మనం ప్రిడిక్ట్ చేయలేం. కానీ ఆన్ అన్ యావరేజ్ మెషిన్స్‌కొచ్చేసరికి వాట్ ఈస్ ద వెయిటేజ్? అండ్ ఈ 4 పార్ట్స్‌లో ఏ పార్ట్‌కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది సార్? 4 పార్ట్స్ ఫస్ట్ మనకు వెయిటేజ్ తీసుకుంటే ఎలక్ట్రికల్ మెషిన్‌లో 10-14 మార్క్స్ అనేది ఉంటది. ఇంగ ఓకే సార్. అంతకన్నా ఇప్పటివరకు అంటే ఒక 2010 కన్నా ముందు దీని వెయిటేజ్ కొంచెం ఎక్కువుండే. అప్పుడు మ్యాథ్స్ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండే గేట్‌లో అవును సార్. అవును. ఎలక్ట్రికల్ దాంట్లో. ఎప్పుడైతే మ్యాథ్స్ ఇంట్రొడ్యూస్ చేసిర్రో ఈ యాప్టిట్యూడ్. కోర్ సబ్జెక్ట్‌లో కొంత వెయిటేజీ తగ్గించారు. హ్మ్. ఇప్పుడైతే జనరల్‌గా 12-13, 14 అలా వేరియేషన్‌లో వస్తున్నాయి మార్క్స్. మామూలు ఎలక్ట్రికల్ మెషిన్ నుంచి. హుహు. సో, ఇంక 12 మార్క్స్ అనుకున్న ఫర్ ఎగ్జాంపుల్ 12 మార్క్స్ అనుకున్నా గూడా లేదా 4 మార్క్స్ అనుకున్న ఒక దాంట్లో 4 మార్క్స్, ఒక దాంట్లో 3 మార్క్స్ అనేది ఇస్తాడు. ఆహ్, మామూలుగా ఏ పార్ట్ నుంచి ఎక్కువ ఇస్తాడనేది మనం దాన్ని చెప్పడం కరెక్ట్ కాదు. స్టూడెంట్స్‌కి మనం అది మిస్‌గైడ్ చేసినట్టు ఉంటది. నువ్వు మెషిన్స్‌లో జనరల్‌గా ఏ పార్ట్ యొక్క ఆ పార్ట్ ఫండమెంటల్ చదవండి. హ్మ్. ఇప్పుడు సపోజ్ ట్రాన్స్‌ఫార్మర్ ఉందనుకోండి. దాని ఫండమెంటల్స్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. తర్వాత డీసీ మెషిన్ ఫండమెంటల్స్, తర్వాత ఏసీ మెషిన్స్ యొక్క ఫండమెంటల్స్. ఇలా ఏంటి సార్ అంటే ఒకవేళ 15 మార్క్స్ వచ్చినవి అని అనుకుంటే, ఒక దాని పైన ఒక 4 క్వెషన్స్ ఇస్తే అట్‌లీస్ట్ ఒక 2 క్వెషన్స్ మాత్రం ఫండమెంటల్స్ ఇస్తాడు. ఇంకా 2 క్వెషన్ కాన్సెప్ట్ వైస్ అడిగే క్వెషన్ ఉంటది.
సో, నువ్వు ఏ పార్ట్ నుంచి ఎక్కువగా అడుగుతాడనుకుంటే, ఏదైనా ఒకవేళ నువ్వు డిఫికల్ట్‌గా ఫీల్ అయితే, సో, అది ఫండమెంటల్ క్వెషన్ అయినా కనీసం చేయగలిగేటట్టుంది. సో, ఆ పాయింట్. సో, ఇంక కంపారిటివ్‌లీ తీసుకుంటే నువ్వు ఏ మెషిన్‌లో గూడా ఏ పార్ట్‌తోని స్టార్ట్ జేయాలి మన ప్రిపరేషన్ అనుకుంటే. సపోజ్ నువ్వు నెట్వర్క్స్, మాగ్నెటిక్ సర్క్యూట్, ఈఎంఎఫ్ ఇవన్నీ చదివిన తర్వాత, సో, మెషిన్‌కొచ్చేవరకు నువ్వు ఏ పార్ట్స్‌తోని చదవాలి అనంటే, మొదటగా ట్రాన్స్‌ఫార్మర్ చదవాలి. సో, ట్రాన్స్‌ఫార్మర్ కాన్సెప్ట్ ఇంకా వేరే మెషిన్స్‌లో గూడా నీకు యూజ్ అయితే గనుక ట్రాన్స్‌ఫార్మర్ చదవచ్చు. ట్రాన్స్‌ఫార్మర్స్ తర్వాత డీసీ మెషిన్స్ చదవండి. డీసీ మెషిన్ తర్వాత ఏసీ మెషిన్స్ అది ఇండక్షన్ అండ్ సింక్రోనస్. ఇంగా ఈ ఫోరిట్లో కంపారిటివ్‌లీ కొంచెం ఇన్ డెప్త్ నాలెడ్జ్ అవసరమైనది కొంచెం డిఫికల్ట్‌గా ఫీల్ అయ్యేది స్టూడెంట్ ఏందంటే సింక్రోనస్ మెషిన్స్. ఈ 4 పార్ట్స్‌లో ఈజీగా ఫీల్ అయ్యేదేందంటే ట్రాన్స్‌ఫార్మర్స్. ఒక ట్రాన్స్‌ఫార్మర్ నుంచి స్టార్ట్ జేసి తర్వాత సింక్రోనస్ మెషిన్ దగ్గర మీరు ఎండ్ జేయొచ్చు ప్రిపరేషన్. ఏదైనా క్వెషన్, ఏదైనా కాన్సెప్ట్‌లో డిఫికల్ట్‌గా అనిపించిన వేరే దగ్గర నువ్వు ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటావు కాబట్టి అన్నిట్లో నువ్వు అటెంప్ట్ చేయగలవు. అది. ఓకే సార్. సరే అంటే మనం ఇప్పుడు ఎలాగో ఇంక మనకి టైం ఉంది కాబట్టి జనరల్‌గా నేను కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఎప్పుడు దాన్ని సజెస్ట్ చేయను. కానీ లాస్ట్ మినిట్ స్టూడెంట్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇది ఒక హోల్‌సమ్ హ్మ్. వీడియో లాగా తర్వాత కూడా యూజ్ అయ్యేలాగా ఆలోచిస్తే సార్ కొంతమంది ఏం చేస్తారంటే సార్ టైం సరిపోక సెలెక్టివ్ ప్రిపరేషన్ చేస్తారు. ఆ సెలెక్టివ్ ప్రిపరేషన్ చేసే హ్మ్. వాళ్ళకి కానీ మీకు ఉన్న హ్మ్. ఎక్స్‌పీరియన్స్ అంటే మీరు ఆల్రెడీ 15 ఇయర్స్ నుంచి అదే సబ్జెక్ట్ చెప్తున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుస్తది. అంటే స్టూడెంట్స్ ఎక్కడ ఈ పర్టిక్యులర్ టాపిక్స్ నుంచి ఎగ్జామినర్ క్వెషన్స్ ఎక్కువ ఇస్తున్నాడు అంటే దీని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తే మంచిది లేదా స్టూడెంట్స్ ఈ టాపిక్ లో డిఫికల్టీ ఫేస్ చేస్తారు సో రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాను సార్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి హ్మ్. హ్మ్. ఏ పర్టికులర్ టాపిక్స్ ఇందులో ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కర్ టాపిక్స్ సెకండ్ క్వశ్చన్ వచ్చి హ్మ్. ఏ టాపిక్స్ కొంచెం ట్రిక్కీ మీరు ఆల్రెడీ సింక్రోనస్ మిషన్స్ అని చెప్పారు సో వాటికి హ్మ్. అంటే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు సార్ వాటిని అంటే ఆ హ్మ్. పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ స్టూడెంట్ మైండ్ లో ఉన్న డౌట్స్ మీకు ముందే తెలుస్తాయి ఎందుకంటే మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి సో హౌ హ్మ్. యూ ట్యాకిల్ దోస్ డిఫికల్ట్ టాపిక్స్ అండ్ ఫస్ట్ థింగ్ ఈస్ ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి సార్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కర్ టాపిక్స్ కంప్లీట్ మెషిన్స్‌లో తీసుకుంటే మీరు ఫస్ట్ ఒకవేళ ఈజీగా అనిపించి ఒకవేళ క్వెషన్ ఎంత డిఫికల్ట్ ఇచ్చినా ఆన్సర్ ఇయ్యగలిగిన పార్ట్ ఏందంటే ట్రాన్స్‌ఫార్మర్స్ సార్. ఓకే సార్ మళ్ళీ అందులో ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక 10 టాపిక్స్ ఉన్నాయి. ఆ 10 టాపిక్స్‌లో ఎక్కువ సార్లు రిపీట్ అయిన టాపిక్ ఏంది? లాసెస్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మర్ పైన క్వెషన్ అడుగుతాడు. ఓకే సార్ తర్వాత ఈఎంఎఫ్ ఈక్వేషన్ పైన క్వెషన్ అడుగుతాడు. ఓకే అండ్ సార్ అదే విధంగా 3 ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్స్ పైన క్వెషన్ అడుగుతాడు. సో, ఓకే ఈ 3 పార్ట్స్ కాకుండా ఇంకేదైనా పర్టిక్యులర్‌గా స్పెషల్‌గా అడగాలనుకున్నప్పుడు ఆటో ట్రాన్స్‌ఫార్మర్ పైన క్వెషన్ అడుగుతాడు. ఓకే ఒకవేళ నువ్వు ఈఎంఎఫ్ ఈక్వేషన్, లాసెస్ అండ్ ఎఫిషియన్సీ అండ్ 3 ఫేజ్ ట్రాన్స్‌ఫర్, ఆటో ట్రాన్స్‌ఫర్ ఈ 4, 5 కాన్సెప్ట్స్ నువ్వు వాళ్ళ 10 టాపిక్స్ ఉన్నా గూడా ఈ 5 టాపిక్స్ పైన నువ్వు ఎక్కువగా స్ట్రెస్ జేసి చదివినావనుకోండి, ఆ ట్రాన్స్‌ఫర్‌లో వచ్చే 3-4 మార్క్స్‌లో అట్‌లీస్ట్ నువ్వు 3 మార్క్స్ అన్నా, 2 మార్క్స్ అన్నా నువ్వు గెయిన్ జేయొచ్చు. సో, ఓకే సార్ ఇది ట్రాన్స్‌ఫార్మర్‌కి సంబంధించి. తర్వాత డీసీ మెషిన్‌కొస్తే, డీసీ మెషిన్‌లో కన్‌స్ట్రక్షన్ పైన క్వెషన్ అడుగుతాడు. అంటే ల్యాబ్ వైండింగ్, వేవ్ వైండింగ్ డిజైన్ పైన ఎక్కువ సార్లు క్వెషన్ అడిగే ఛాన్సెస్ ఉంటది. ఓకే సార్ దాని తర్వాత ఒక థియరిటికల్‌గా క్వెషన్ అడగాలనుకున్నప్పుడు, థియరిటికల్‌గా అది గేట్ లెవెల్‌లో క్వెషన్ అడుగుతున్నప్పుడు ఆర్మేచర్ రియాక్షన్ అండ్ కమ్యుటేషన్ పైన క్వెషన్ అడుగుతాడు. ఓకే సార్ అండ్ తర్వాత 2 మార్క్స్ క్వెషన్ డీసీ మెషిన్‌లో అడగాలి అనుకుంటే, ఎక్కువగా స్ట్రెచ్ చేసే ఏరియా కాన్సెప్ట్ ఏంటి అంటే, స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్ అనే కాన్సెప్ట్ పైన క్వెషన్ అడుగుతాడు. ఓకే సో, ఇలా 3, 4 కాన్సెప్ట్ తర్వాత టైప్స్ ఆఫ్ మోటార్స్ పైన, తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఇలా ప్రతి టా స పార్ట్‌లో ఒక 10 టాపిక్స్ ఉంటే దాంట్లో ఇంపార్టెంట్‌గా ఇప్పుడు డీసీ మెషిన్‌లో చెప్పుకున్నట్టు కన్‌స్ట్రక్షన్, స్పీడ్ కంట్రోల్, తర్వాత టైప్స్ ఆఫ్ మోటార్, ఈఎంఎఫ్ కరెంట్ ఈక్వేషన్, తర్వాత ఈ ఎఫిషియన్సీ టెస్టింగ్. సో, ఇవన్నిటి పైన క్వెషన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇండక్షన్ మెషిన్‌కొచ్చే వరకు వర్కింగ్ ఆఫ్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ పైన అది రోటార్ ఫెడ్ ఇండక్షన్ మోటార్ గాని, స్టేటర్ ఫెడ్ ఇండక్షన్ మోటార్ పైన క్వెషన్ అడుగుతాడు. లేదా స్టార్టర్స్ పైన అడుగుతాడు. టార్క్ ఈక్వేషన్ పైన అడుగుతాడు. ఇంకా స్పీడ్ కంట్రోల్ పైన. ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్ ఆ ఇండక్షన్ మెషిన్‌లో. అంటే నువ్వు ఏ పేపర్, ఏ గేట్ పేపర్ తీసుకున్నా సో, ఈ 5, 6 కాన్సెప్ట్స్ కాకుండా వేరే దాంట్లోకెళ్ళి అడిగే ఇవి కంపల్సరీ ఎందులో ఒక దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాడు. నెక్స్ట్ సింక్రోనస్ మెషిన్‌కొస్తే దీంట్లో కన్‌స్ట్రక్షన్ అనేది ఇంపార్టెంట్. ఆ కన్‌స్ట్రక్షన్‌లో పిచ్ ఫ్యాక్టర్, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అనే కాన్సెప్ట్ ఉంటాయి. దాని వేరియేషన్స్ పైన క్వెషన్ అడుగుతాడు. అండ్ నెక్స్ట్ వోల్టేజ్ రెగ్యులేషన్,
తర్వాత పేజార్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. సో, ఇంకో కాన్సెప్ట్ ఏంది పారలెల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ అనే కాన్సెప్ట్. ఇలా ఈ 4, 5, 6 కాన్సెప్ట్స్ పైన ఎక్కువగా అడుగుతారు. కాకపోతే స్టూడెంట్స్ ఎక్కువగా ఫీల్ అయ్యేది, డిఫికల్ట్‌గా ఫీల్ అయ్యేది ఒక్కొక్క పార్ట్‌లో సింక్రోనస్ మిషన్ ఎందుకు డిఫికల్ట్‌గా ఫీల్ అయితారంటే, సో, దాంట్లో పేజార్ డయాగ్రామ్స్ పైన క్వెషన్ ఇన్వాల్వ్ అయి ఉంటది. సో, నీకు పేజార్ డయాగ్రామ్స్ తర్వాత ఏసీ సర్క్యూట్స్ మీరు మీరు నెట్వర్క్స్‌లో చెప్పే మనం ఏసీ సర్క్యూట్ అనాలిసిస్ తర్వాత పేజార్ డయాగ్రామ్స్ ఇవన్నీ గూడా పర్ఫెక్ట్‌గా ఉంటే నువ్వు సింక్రోనస్ మిషన్ కాన్సెప్ట్ ఈజీ సార్. ఎవరైతే బేసిక్స్ లేకుండా సింక్రోనస్ మిషన్ క్వెషన్ అటెంప్ట్ చేయాలన్నప్పుడు దే ఫీల్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ అంతే. కానీ బేసిక్స్ ఉన్నాయనుకోండి అది పెద్ద డిఫికల్ట్ కాదు. ఓకే గ్రేట్ సార్. సో ఈ పాయింట్స్ సార్ ఏదైతే చెప్పారో ఈ పాయింట్స్ అన్ని మీరు ఫస్ట్ రాసుకోండి. అంటే మీరు ఎగ్జామ్లో రివిజన్ చేసినప్పుడు కానీ సెలెక్టివ్ ప్రిపరేషన్ చేసినప్పుడు కానీ ఈ పర్టికులర్ టాపిక్స్ అన్ని చూడండి. సో ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా మనకి కమ్యూనికేట్ అయ్యేది మీరు ఇది ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నారు. సో దీని ప్లేస్లో 2 సబ్జెక్ట్స్ చదువుకోవచ్చు కదా అని అనుకోకండి. ఎందుకంటే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయాలన్నా మీకు మెషిన్స్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇది యువర్ ఇట్ ఈస్ లైక్ యువర్ ఓన్ సబ్జెక్ట్. దీన్ని ఎప్పుడు కూడా స్కిప్ చేయడానికో వేరే ఆల్టర్నేటివ్ లో చూడడానికో ఎప్పుడు చూడకండి. ఇది నేర్చుకోవడానికి చూడండి. నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్. మీరు మీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే, మీకు ఆ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మీద లవ్ ఏర్పడాలంటే ఖచ్చితంగా మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నో డౌట్ ఇన్ ఇట్. సార్ మీరు ఇంకొక ఆ, పాయింట్ సార్ చెప్పండి సార్. ఇలా ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషన్‌లో మార్క్స్ పాయింట్ ఆఫ్ తీసుకున్నప్పుడు సరే వెయిటేజీ ఇప్పుడు మామూలుగా సిగ్నల్స్ అండ్ సిస్టమ్, నెట్వర్క్స్ కంట్రోల్స్‌తో పోల్చినప్పుడు సిలబస్ ఏమో ఎక్కువ, వెయిటేజ్ ఏమో తక్కువగా ఉంటది. కానీ ఈ ఎలక్ట్రికల్ మిషన్ ఈ మధ్య మన గేట్‌లో అడిగే క్వెషన్ ఎలా ఉందంటే ఎలక్ట్రికల్ మిషన్స్‌ను అదర్ సబ్జెక్ట్‌తోని లింక్ చేసి క్వెషన్ ఎక్కువగా అడుగుతుంది. ఓ నైస్. సపోజ్ ఎలక్ట్రికల్ మిషన్‌ను పవర్ ఎలక్ట్రానిక్స్‌తోని లింక్ చేసి డ్రైవ్స్ పైన క్వెషన్ అడుగుతాడు. సో, అప్పుడు అది మనం జనరల్‌గా పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ అనే కాన్సెప్ట్‌లో ఆ క్వెషన్ తీసుకున్నా గూడా, కానీ అది మెషిన్స్ డేటా లేకుండా నువ్వు ఆన్సర్ జేయడం కష్టం. ఓకే సార్. తర్వాత ఎలక్ట్రికల్ మెషిన్‌ను ఒక స్టెబిలిటీ అని తర్వాత పీఎస్ఏలో పవర్ సిస్టమ్ అనాలిసిస్‌లో ఫాల్ట్ అనాలిసిస్ కానీ, స్టెబిలిటీ గాని, ఈ స్టెబిలిటీతోని లింక్ జేసి సింక్రోనస్ మెషిన్స్ పైన క్వెషన్ అడుగుతాడు. మామూలుగా ఆ క్వెషన్ మనం తీసుకోవడం పవర్ సిస్టమ్ అని క్వెషన్ అని తీసుకుంటాం. కానీ నువ్వు ఎలక్ట్రికల్ మెషిన్ కాన్సెప్ట్ లేకుండా నువ్వు ఆ క్వెషన్ సాల్వ్ చేయడం డిఫికల్ట్. సో, నువ్వు అలా తీసుకున్నప్పుడు ఒకొక్క వేరే సబ్జెక్ట్‌తోని లింక్ చేసి తీసుకున్నప్పుడు దీని యొక్క వెయిటేజీ 15 ప్లస్సే ఉంటుంది. అలా చూసుకోవాలా. అంటే నీకు మెషిన్స్ కాన్సెప్ట్స్ లేకుండా కొన్ని సబ్జెక్ట్స్‌లో నువ్వు చేయడం కష్టం. ఇప్పుడు డ్రైవ్స్ పైన క్వెషన్ ఇచ్చిండనుకోండి, మెషిన్స్ పైన నువ్వు ఏ మాత్రం నాలెడ్జ్ లేకుండా లేకపోతే గేట్‌లో ఈ సబ్జెక్ట్ వదిలేసినా నువ్వు ఒక 2, 3 సబ్జెక్ట్స్ నువ్వు వదిలేయవలసొస్తది. అక్కడ నువ్వు రాంగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఇదొక మీరు నోట్ చేసుకునే పాయింట్ స్టూడెంట్స్. చాలా జాగ్రత్త ఆలోచించండి. అలా నీవు మెషిన్స్ నువ్వు చదివితే వేరే సబ్జెక్ట్‌తోని లింక్ జేసి ఇస్తున్నాడు. ఈ మధ్య ఎక్కువగా లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి పేపర్ అనాలిసిస్ జేస్తే మెషిన్‌లో ప్యూర్ మెషిన్ క్వెషన్ ఇవ్వకపోయినా, ఈ మెషిన్ కాన్సెప్ట్‌ను వేరే సబ్జెక్ట్‌లో లింక్ చేస్తున్నాడు. సో, అలాంటి క్వెషన్ ఇచ్చినప్పుడు మీరు ఎక్కడో ఒక దగ్గర స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మషిన్స్ అనేది మీకు ఒక బ్యాక్ బోన్ లాగా మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇది ఒక బ్యాక్ బోన్ లాగా హెల్ప్ అవుతుంది. ఎలక్ట్రికల్ మషిన్స్ యెస్. అనేది. సార్ మీరు 15 ఇయర్స్ నుంచి ఎన్ని బ్యాచెస్ చెప్పుంటారు సార్? అంటే ఆన్లైన్, ఆఫ్లైన్ అన్ని. అంటే మీరు ఎవ్రీడే చెప్తానే ఉంటారు కాబట్టి మన ఇద్దరం కూడా చాలా చోట్ల కలిసి వర్క్ చేసాం. లైక్ ఆ! ఎట్లా కూడా మనం యెస్ సార్. తెలుగు స్టూడెంట్స్కి ఏదో ట్రై చేసాము. అండ్ నేను ఓన్గా మా ఊర్లో ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ 10 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు కూడా యూ కేమ్ అండ్ టుక్ ద క్లాసెస్ అండ్ యూ సపోర్టెడ్ మీ అండ్ స్టూడెంట్స్ హ్మ్. ఫీడ్బ్యాక్ ఈస్ వెరీ గుడ్. నేను చేసిన అన్ని చోట్ల మన ఇద్దరం ఆల్మోస్ట్ ప్యారలల్ గా వర్క్ చేసాం చాలా వరకు. సో ఎన్ని బ్యాచెస్ అవును. చెప్పుంటారు సార్ ఇప్పటి వరకు మెషిన్స్? నేను యాక్చువల్లీ మనం 2011 యాక్చువల్లీ 10 నుంచి స్టార్ట్ చేశాను నేను ఎలక్ట్రికల్ మెషిన్ చెప్పడం. ఓకే సార్. మనం ఇద్దరం కలిసి కూడా వైజాగ్‌లో ఫస్ట్ కలిసాం ఒక వైజాగ్ లో ఇన్‌స్టిట్యూట్‌లో. వినెక్స్ లో మనం వర్క్ చేసినప్పుడు వినెక్స్ వర్క్ వినెక్స్ చేసాం సార్. యాహ్! తర్వాత వినెక్స్ నుంచి విశ్వ, ఇంజినీర్ సర్కిల్ తర్వాత కాకినాడలో ఎస్ మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ దగ్గర ఐఐటిఎన్స్ గేట్ అకాడమీ రైట్ ఇంజినీర్ సార్. సర్కిల్‌లో తర్వాత ఇంకా ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో నేను ఒక 150 బ్యాచెస్ వరకు డీల్ చేసింటా సార్ 15 ఇయర్స్‌లో. సో, ఓకే ప్రతి సార్. ఇయర్ కంపల్సరీ ఒక అట్‌లీస్ట్ నేను చెప్తూనే ఉంటానెప్పుడు. సో, అలానే 150 బ్యాచెస్ వరకు సో దగ్గరగా మెషిన్స్ చెప్పాను. 150 టైమ్స్ మెషిన్స్ సార్ చెప్పారంటే చూడండి. మీకు ఈ హ్మ్. పాయింట్ ఎందుకు నేను సార్ని అడిగి మీకు చెప్తున్నానంటే కరెంట్ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందంటే ఎవ్రీబడి కెన్ బికమ్ ఏ టీచర్. అది గుడ్ సైనే అనుకోవచ్చు. కానీ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇదివరకు మేము ఆఫ్లైన్ లో చెప్పినప్పుడు
ఒక పుస్తకం క్లాస్‌కి తీసుకెళ్ళడానికి ఉండేది కాదు. స్టూడెంట్స్ యాక్సెప్ట్ అంటే కాంపిటేటివ్ టీచింగ్ ఎలా ఉండాలంటే, కాలేజ్ టీచింగ్‌కి దీనికి ఉన్న డిఫరెన్స్ మేము ఎంప్టీ హ్యాండ్స్‌తో వెళ్లి ఎవ్రీథింగ్ మా బ్రెయిన్‌లో పెట్టుకొని సబ్జెక్ట్ డెలివర్ చేయాలి. అలాంటి ఛాలెంజింగ్ సిట్యుయేషన్‌లో మేము క్లాసెస్ చెప్పేవాళ్ళం. సో, ఒక టీచర్ ఎవరైనా బుక్ చూసి క్లాస్ చెప్తే వాళ్ళు స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేసేవారు కాదు. అలాంటి టఫ్ సిట్యుయేషన్ ఉండేది. సో, ఇప్పుడు మీకు చెప్పే టీచర్స్ అందరూ అలాంటి సిట్యుయేషన్‌లో కళ్ళు మూసుకొని మీరు సబ్జెక్ట్‌లో ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్‌కి అడిగినా చెప్పగలిగే టీచర్స్. ఇప్పుడు ఏమవుతుంది, ఆన్లైన్ వచ్చిన తర్వాత పీపీటీస్ చూసి చదవడమే కదా, అన్ని ఫార్ములాస్ తో సహా ఎవ్రీథింగ్ బోర్డు మీద ఉంటే చదవడం ఈజీ. అది టీచింగ్ కాదు. అది జస్ట్ ఈవెన్ మనం రీసెంట్ గా ర్యాంకర్ అవ్వచ్చు, మనకు సబ్జెక్ట్ చదువుకుంటే ర్యాంక్ వస్తుంది, కానీ టీచర్ అవ్వలేము. టీచర్ అవ్వాలంటే మనకు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ ఉండాలి. ఇన్నిసార్లు చెప్పిన వాళ్ళకి ఆ స్కిల్ ఉంటుంది. ఎలా అంటే ఈ సబ్జెక్ట్ లో స్టూడెంట్ ఎక్కడ ఇబ్బంది పడతాడు, ఈ ఇబ్బంది పడేదానికి ముందు ఎక్కడో లింక్ ఉంటుంది, అది ముందు మనం చెప్పేసి ఇది చెప్తే బాగుంటుంది. ఇలాగ టీచింగ్ ఇస్ డెఫినెట్లీ ఏ డిఫరెంట్. అంటే దాని గురించి టీచింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. దట్ ఈస్ ద ప్యూర్ టీచింగ్ అంటే. సో మీరు టీచర్ ని సెలెక్ట్ చేసేటప్పుడు ఇది క్వాలిటీ చూడాలి. ఎందుకంటే అతనికి ఓవరాల్ సబ్జెక్ట్ లో కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, ఒక మీకు చెప్పే సబ్జెక్ట్ లో 100% నాలెడ్జ్ ఉంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. సార్ మనం తెలుగు స్టూడెంట్స్ కి కుదిరితే విల్ ప్లాన్ సంథింగ్ సార్. ఈసారి కూడా అంటే లాస్ట్ టైం ట్రై చేసాం సంహౌ, అది అన్ అకాడమీలో ఉన్నప్పుడు. ఎందుకంటే అక్కడ మనకి ఫ్రీడమ్ కంప్లీట్ గా ఉండదు కాబట్టి దెర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈసారి అయితే ఇఫ్ పాసిబుల్ డెఫినెట్లీ వీ విల్ గివ్ ఏ ట్రై సార్. అంటే తెలుగు స్టూడెంట్స్ కి తెలుగులో క్లాసెస్ చెప్పేలాగా మనం ఏదైనా ఇనిషియేటివ్, మనం ఆల్రెడీ దాని గురించి డిస్కషన్ అయితే అవుతుంది, విల్ ప్లాన్ సంథింగ్ సార్. యెస్ సార్. యాక్చువల్లీ 15 ఇయర్స్‌కి మామూలుగా జర్నీలో ఎలక్ట్రికల్ మెషిన్ చెప్పేటప్పుడు నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ సార్. మామూలుగా చెప్పండి సార్. 11 పేపర్‌లో మామూలుగా మనం కోచింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని కాన్సెప్ట్‌లో ఇలాంటి క్వెషన్ వస్తది అని ఎక్స్‌పెక్ట్ చేసి స్టూడెంట్స్‌కి చెప్తా ఉంటాం క్లాస్‌లో. అవును అంటే సార్. ప్రీవియస్ క్వెషన్స్‌ను చెప్తూ గూడా ఇంకా ఈ కాన్సెప్ట్‌లో ఇంకా అడిగే స్కోప్ ఎక్కడుంది అని ఒక కాన్సెప్ట్‌లో నేను ప్రతిసారి ఒక ప్రాబ్లమ్ జెప్పేవాడిని. లాసెస్ పైన, ట్రాన్స్‌ఫార్మర్స్ లాసెస్ పైన. ఓకే. మామూలుగా 13 ఆ టైంలో నేను 13 అప్పుడు అంతకుముందు ఆ కాన్సెప్ట్ నాకు నమ్మకం ఉంది. ఈ కాన్సెప్ట్‌లో ఎప్పుడో ఒక రోజు క్వెషన్ వస్తది అని. ఓకే. అట్లా ఒక 4, 5 ఇయర్స్ నుంచి ఆ కాన్సెప్ట్, ఆ క్వెషన్ ఒక ఫ్రేమ్ చేసి చెప్తూ, చెప్తూ వస్తున్నాను. నేను ఒక పేపర్‌లో గేట్ 2014 పేపర్ అనుకుంటా. ఆ పేపర్‌లో నేను ఏదైతే క్వెషన్ క్లాస్ రూమ్‌లో రాపిస్తున్నానో ఆ కాన్సెప్ట్‌ను అతను టచ్ చేశాడు. ఓకే. ఆ! అట్లా ఇప్పుడు ఏమైతుందంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేస్తేనే నెక్స్ట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనం క్వెషన్ మనం చేయొచ్చు అనేది అదే కాదు. ఒక కాన్సెప్ట్‌లో ఇంకా ఎక్కడ స్కోప్ ఉందనేది థింక్ చేయాల. అవును. అంటే అది ఒక రైట్ స్టూడెంట్ సార్. థింక్ చేయలేడు. ఒక టీచర్‌గా అంటే ఈ కాన్సెప్ట్‌లో ఇంకా అడిగే స్కోప్ ఎక్కడుంది? ప్రీవియస్ ఎగ్జామినర్ క్వెషన్ పర్స్పెక్టివ్. స్టూడెంట్స్ సాల్వ్ చేస్తారు. ఆ! నువ్వు ఇంకా మనం ఒకవేళ ఇన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్‌లో ఒక ప్రొఫెసర్ ఎట్లా థింక్ చేస్తాడు? ఎలా క్వెషన్ అడుగుతాడు? ఆ పర్ఫెక్ట్. స్కోప్ ఎక్కడుందో మనకు ఇన్ని ఇయర్స్ చెప్తున్నప్పుడు అది అర్థమైతది. అది మనం క్లాస్ రూమ్‌లో టేకప్ చేయగలగాలి. అది స్టూడెంట్స్‌కి ముందే చెప్తే అలాంటి క్వెషన్ వచ్చినప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా ఆ క్వెషన్ ఆన్సర్ చేసి వస్తాడు ఎగ్జామ్‌లో. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. అండ్ పర్ఫెక్ట్. కమింగ్ టు ద పాయింట్ మనం ఏదైతే మనం తెలుగు స్టూడెంట్స్ కోసం చేయాలి అని అనుకుంటున్నప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండిట్లో తెలుగు కోసం మామూలుగా జనరల్‌గా కంటెంట్ అంతా ఇప్పుడు ఏ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో అయినా గూడా హిందీలో కంటెంట్ ఉంటుంది. లేదా ఇంగ్లీష్‌లో ఉంటుంది. అవును సార్. సో, అదే గ్రామీణ ప్రాంతాలకెళ్ళొచ్చిన స్టూడెంట్స్ కోసమైతే అది అర్థం జేసుకోవడానికి టైం అవుతది. సపోజ్ ఇంగ్లీష్ రాదు అని గాదు. ఇంగ్లీష్‌లో నువ్వు చదివి, విని, చదివే వరకు ఆ టైం చాలా కన్జ్యూమ్ అవుతా ఉంటది. ఆ టైం కన్జ్యూమ్ ప్రాసెస్‌లో కొన్ని సార్లు ఏమైతదంటే స్టూడెంట్‌కు ఇంగ ఇది నాకు రాదేమో అని వదిలేసే ఛాన్సెస్ గూడా ఉంటది. అవును సార్. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు మన మాతృ టంగ్‌లో మామూలు లాంగ్వేజ్‌లో నేర్చుకుంటే, మనం ఎక్కడైతే మాట్లాడుతున్నామో అదే లాంగ్వేజ్‌లో నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు, దాని యొక్క ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా ఉంటది. దాన్ని అంటే ఈజీ అవును. గోయింగ్ కరెక్ట్ ఉంటది. సార్. అవును. తర్వాత చెప్పే పర్సన్ అయినా ఈజీగా చెప్తాడు. తర్వాత ఆళ్ళకి ఇనే వాళ్ళకి గూడా ఈజీగా అర్థం. సపోజ్ ఒక డౌట్ ఉంది. ఒక స్టూడెంట్‌కి డౌట్ వస్తది క్లాస్‌లో. ఆ డౌట్ అడగాలనుకుంటాడు. కానీ అది ఇంగ్లీష్‌లో ఎట్లా అడగాలి అని ఆలోచించే అవునవును ఆ సార్. డౌట్ అతనే నేర్చుకొని, అతనే బుక్ రిఫర్ చేసి అవంతా టైమ్ కన్జ్యూమ్ చేయకుండా, అవును సార్. ఒకవేళ అతనికి ఆ ఫ్రీడమ్ ఉందనుకో, నాకు ఇంగ్లీష్ రాకపోయినా నేను గేట్‌లో ర్యాంక్ కొడతా అనే ఒక ఫ్రీడమ్ అతనికుంటే, సో, అది ఈజీగా అలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. అంటే మన సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రాంగ్ ఉంటారు. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం వీక్ ఉంటాయి. అలా వీక్ ఉన్న పర్సన్ ఏం చేస్తున్నాడు, అతను ర్యాంక్ కొట్టడని గాదు. కాపోతే ర్యాంక్ తెచ్చుకుంటాడు. తెచ్చుకునడానికి అతను పెట్టే ఎఫర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఓకే. ఎఫర్ట్స్ లేకుండా
ఒక వేను మనం క్రియేట్ చేయగలగాల. హ్మ్. ఎప్పుడైతే ఆ స్టూడెంట్స్‌కి రీచ్ అయ్యే విధంగా అంటే మనకు లోకల్‌గా ఇంగ్లీష్‌లో రాస్తూ ప్లస్ ఈ తెలుగులో చెప్తూ ఆ సబ్జెక్ట్‌ను అంత ఈజీగా ఒక 2 అవర్స్‌లో ఇంగ్లీష్‌లో చెప్పే కాన్సెప్ట్‌ను మనం 1 అవర్‌లో అంతే పద్ధతిగా అన్ని క్వెషన్స్ కవర్ అయ్యే విధంగా చెప్తే స్టూడెంట్స్‌కి బెనిఫిట్ అయితది. మనం కూడా ఒక వేని క్రియేట్ చేసినట్టు అవుతది సార్. పర్ఫెక్ట్ సార్. వీ కెన్ ప్లాన్ ఇట్. అంటే ఇప్పుడు వరకు అది లేదు. మనల్ని చూసి ఇంకా అందరూ కూడా మేబీ ట్రై చేయొచ్చు. బట్ మనం ముందుగా ఒక ఫస్ట్ స్టెప్ తీసుకొని మనం ట్రై చేయొచ్చు. అంటే ఇది డెఫినెట్లీ ఇట్స్ గుడ్ సైన్ సార్. కానీ మీరు చెప్పిన పాయింట్స్‌లో నేను కూడా ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ అసలు ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా మనం తెలుగులో మాట్లాడుకున్నప్పుడు అంటే ఇప్పుడు నేను హిందీలో చెప్తాను క్లాసు, ఇంగ్లీష్‌లో చెప్తాను. ఆ! మనం హ్మ్. అప్పుడు మనం ఇండియాలో మొత్తం అన్ని చోట్ల చెప్పాం కదా సార్. ఢిల్లీ దగ్గర నుంచి ఏ పాయింట్ వదలకుండా అంటే అన్ని భాషలు మనం ఇంగ్లీష్‌లో చెప్పాం, కన్విన్స్ చేసాం, హిందీలో చెప్పాం, కన్విన్స్ చేసాం. సో, నాకు హ్మ్. ఈ తెలుగులో చెప్పేయాలనే ఆలోచన ఎందుకొచ్చిందంటే, హిందీలో చెప్తున్నప్పుడు ఆ స్టూడెంట్స్ కూడా వాళ్ళు హిందీ స్టూడెంట్స్ అంటే నార్త్‌లో వాళ్ళు టైర్ 1 సిటీస్‌లో ఉన్న వాళ్ళే. వాళ్ళకి ఇంగ్లీష్ రాక ఇబ్బంది కాదు. ఇక్కడ అవును. టైమ్ సేవ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఓన్ లాంగ్వేజ్‌లో హ్మ్. మాట్లాడినప్పుడు ఎంతో కొంత సబ్జెక్ట్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇదే వీడియో ఇంగ్లీష్‌లో చేస్తే మనం ఎక్కువ సేపు వినడానికి ఇంట్రెస్ట్ రాదు. అది మీరు ఎంత కాదనుకున్నా మనకి ఎంత ఇంగ్లీష్ వచ్చినా సరే ఆ చిన్న గ్యాప్ ఎప్పుడూ ఉంటుంది. అదే మనకు ఓన్ లాంగ్వేజ్‌లో అవును. మాట్లాడుతున్నప్పుడు వీడియో కూడా మనం ఎక్కువ సేపు చూడగలుగుతాం. ఎక్కువ సేపు నేర్చుకోగలుగుతాం. అండ్ సార్ చెప్పినట్టు హ్మ్. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ లేకుండా హాయిగా డౌట్స్ అడగొచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. అండ్ లెర్నింగ్ అనేది బావుంటుంది. ఇది మీ ఇంగ్లీష్ స్కిల్‌ని పాడు చేయదు. ఏది పాడు చేయదు. మీ సబ్జెక్ట్‌లో ఇంట్రెస్ట్ కానీ, నాలెడ్జ్‌ని కానీ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో, అలా అని మనం ట్రాన్స్‌ఫార్మర్‌ని తెలుగులో ఆ పదం వెతుక్కుని అదేం మాట్లాడం. ట్రాన్స్‌ఫార్మర్‌ని ట్రాన్స్‌ఫార్మరే అంటాం. రెసిస్టర్‌ని రెసిస్టరే అంటాం. మన డిస్కషన్ అలాగే ఉంటుంది. సార్ ఐ థింక్ యూ హావ్ కవర్డ్ ట్రెమెండస్‌లీ ఎవ్రీ సింగిల్ యాస్పెక్ట్. అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పారు. సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ చెప్పారు. వాళ్ళకి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ తెలుగు స్టూడెంట్స్‌కి హ్మ్. మన ఇనిషియేటివ్స్ గురించి డిస్కస్ చేశారు. అంటే ప్లానింగ్‌లో ఉన్నది. అండ్ ఆల్సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే ఇచ్చారో మీ టైం ఇదంతా స్పెండ్ చేసి డెఫినెట్లీ ఇది స్టూడెంట్ కమ్యూనిటీకి చాలా బాగా హెల్ప్ అవుతుందని అనుకోండి. ఎందుకంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ దీంట్లో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నేను చెప్తున్నాను తెలుగు వచ్చేనే కాదు మీరు ఇండియా మొత్తం చూసినా ఒకప్పుడు గేట్ ఫ్యాకల్టీ అంటే తెలుగు ఫ్యాకల్టీ. అది ఇప్పుడున్న జనరేషన్ తెలుసో లేదో నాకు తెలియదు కానీ నార్త్ లో అయినా సరే హ్మ్. ఎక్కడైనా మన తెలుగు వాళ్ళే వెళ్ళి చెప్పేవారు. మిగతా వాళ్ళు చెప్తే యాక్సెప్ట్ చేసేవారు కాదు నార్త్ స్టూడెంట్స్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ వచ్చాక మామూలుగా థింగ్స్ మారినాయి. మనం సార్ మనం స్కూలింగ్‌లో ఉన్నప్పుడు ఒకటుంటుండే. 'కేరళ టీచర్లసే బోధించబడును' అని అవును. అవును ఒకటుంటుండే సార్. సామెత. అవును. తర్వాత మనం గేట్ ఫీల్డ్‌కొచ్చినప్పుడు గూడా నార్త్ ఇండియాలో చెప్పేటప్పుడు ఓన్లీ తెలుగు టీచర్సే గావాలని అవును. వాళ్ళు నేను డిమాండ్ చూసాను సార్. జేసేవాళ్ళు. మనం ఆ గ్వాలియర్‌లో పొజిషన్ నుంచి కానీ, మనం ఇందోర్‌లో గేట్ కానీ రిక్రూట్‌మెంట్ క్లాసెస్ స్టార్ట్ చేసాం. చెప్పినప్పుడు వాళ్ళు బోర్డ్స్ హ్మ్. పెట్టేవారు. అంటే ఎక్స్‌పర్ట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ హైదరాబాద్, తెలుగు ఫ్యాకల్టీ ఓన్లీ. ఆ బోర్డ్ చూసి నార్త్ వాళ్ళొచ్చి జాయిన్ అయ్యేవారు సార్. అంటే అలాంటి యెస్. సిట్యుయేషన్ నుంచి నేను చూసింది చాలా బాధపడిందేంటంటే, మన స్టూడెంట్స్ వేరే ప్లాట్‌ఫార్మ్స్‌కెళ్ళి హిందీలో వాళ్ళు మాట్లాడుతుంటే అర్థం కాక సార్ కొంచెం ఇంగ్లీష్‌లో చెప్తారా? ఇంగ్లీష్‌లో ఏమైనా ఇనిషియేటివ్స్ ఇస్తారా? అని అడిగే సిట్యుయేషన్‌కి ఎందుకొచ్చిందో నాకు అర్థం కాలే. అంటే కంప్లీట్ 180 డిగ్రీస్ షిఫ్ట్ లాగా అనిపించింది. బట్ డెఫినైట్‌లీ యెస్ సార్. మీరు చెప్పింది చాలా వాలిడ్ పాయింట్. అండ్ నేను మళ్ళీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో ఈ సబ్జెక్ట్ తో ఎక్స్పర్ట్ ఉండి అది మన లాంగ్వేజ్ లో దొరకపోయినది డెఫినెట్లీ వీ నీడ్ టు అప్రిషియేట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భాను సార్. స్టూడెంట్స్ మీకు కూడా ఎటువంటి థాంక్ యూ డౌట్స్ వెరీ ఉన్నా మచ్ సరే సార్. యా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో దగ్గర కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి ఇనిషియేటివ్స్ కావాలి, వీడియో ఎలా అనిపించింది అన్ని డిస్కస్ చేయండి. ఏమైనా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ డౌట్స్ ఉన్నా సరే నేను సార్తో కమ్యూనికేట్ చేస్తాను. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా మన ఛానల్లో ఇంజనీరింగ్ సంబంధించి ఎవ్రీ బెస్ట్ టాప్ కంటెంట్ మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేయండి. సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, యూ టేక్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసే కొద్దీ మాకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి మీకు ఎక్కువ కంటెంట్ ఇస్తాం. సో లైక్ చేయడం మర్చిపోకండి, ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ యువర్ కెరీర్ గైడెన్స్ ఎనీథింగ్, నా కాంటాక్ట్ నెంబర్ 9705861166 కి మీరు మెసేజ్ చేయొచ్చు. రిగార్డింగ్ గేట్ ప్రిపరేషన్ కానీ గేట్ కోర్సెస్ మన దగ్గర ఉన్న కోర్సెస్ డీటెయిల్స్ కానీ ఏది కావాల్సిన నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భాను సార్, ఎనీ లాస్ట్ వర్డ్స్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ యూ కెన్ యాడ్ టు ద స్టూడెంట్, యూ కెన్ అడ్రస్ ద స్టూడెంట్స్ సార్. ఓకే. డోంట్ ఫియర్ వి ఆర్ హియర్. ఓకే. మీకోసం మంచిగా కంటెంట్ రెడీ చేస్తాం. సో, మీరు ఒకటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడే నువ్వు ఏదైనా చేయగలవు. నీ మైండ్‌లో చాలా నెగెటివ్ థింకింగ్ ఉంటాయి. వాటన్నిటిని పక్కన పెట్టి పాజిటివ్‌గా థింక్ చేస్తూ నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో, మిగతాది ఇంగ ఎలా అనేది మేము ఛానెల్‌లో మీకు చెప్తూనే ఉంటాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్ దగ్గర చెప్పండి. సో, ఆ డౌట్స్ ఏదన్నా గూడా మిషన్‌కి సంబంధించిన డౌట్స్ కావచ్చు, తర్వాత కోర్ సబ్జెక్ట్స్ సంబంధించిన డౌట్స్ కావచ్చు.
I'm always with you. Thank you very much. Thank you, Thank you, Shankar sir. sir. Thank you, sir. Thank you.